వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని JNU RRM BC కాలనీ కవాడిపల్లి మార్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి. ఆయనకు మహిళా సోదరీమణులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పేద ప్రజల సమస్యల్ని తీర్చే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 90 రోజులలోపు 6 గ్యారంటీలను అమలు చేస్తుంది అని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రేఖా మహేందర్ గౌడ్, జెడ్పీటీసీ దాస్ గౌడ్, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రూఫ్ వేసింది మీకు దాదాపుగా ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన. ఇక ఇంకా చెప్పాలంటే ఈ గ్రామం ఒకప్పుడు ఏమి అనాథలాగా ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇది నా గ్రామం, నా మండలాన్ని గడ్డ మీద ఉంటున్న బిడ్డలు కాబట్టి మీకు ఏది కావాలంటే చేసినారు. కాబట్టి మీరందరూ అసలు నేను విధానం కూడా రాకుండా కూడా ఓట్లేస్తారని నాకు తెలుసు. కానీ మమ్మల్ని పలకని కొన్ని ఊర్లో
వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతారు. ఓట్లు అడిగితే మీరు ఒక్కటే చెప్పాలి, అరే సన్నాసులారా మీరు ఏమి చేసిరని ఓట్లు అడుగుతున్నారు, మాకు పంచాయతీ పెడతారా అని మీరే అడగాలి. రేపు మళ్ళీ మేము మీకు ఇవ్వబోతున్నాం. 15 ఏళ్ళ కింద నేను ఇచ్చిన ఇండ్లు మీకే సరిపోయినాయి. ఇప్పుడు మీ పిల్లలు పెద్దోళ్ళ ఇండ్లు, మీ పెద్దగా అయిన పిల్లల అందరికీ కూడా ఎవరెవరికి ఇండ్లు లేవో జనవరి 1వ తారీఖు నుంచి అందరికీ నేను ఇండ్లు మంజూరు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 6 లక్షల రూపాయలు ఎస్సీలు ఎస్టీలు అయితే, బీసీలు ఓసీలు అయితే 5 లక్షలు, అవన్నీ ఇచ్చే బాధ్యత నాది. అదొక్కటే కాదు, ఆ రోజు ఇచ్చినటువంటి పింఛన్లు, ఆ రోజు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఒక్కడు కూడా మళ్ళీ చూడలే. నేను ఈడు వచ్చి రచ్చబండ మీ అరుగుల మీద వచ్చి కూర్చొని అధికారులను కూర్చున్నబెట్టి చెప్పెళ్ళిపోయేది. ఎవడన్నా ఒక్కరోజన్నా ఈ గుండుగాడు వచ్చి మీకేమైనా కష్టం ఉందని అడిగిండా? గట్టిగా చెప్పండి. ఎవరన్నా అక్కడ మాట్లాడుకుంటా ఏమి మరి సపోర్ట్ చేస్తలేరేమో మీరు. ఈ షాదీఖానా కట్టుకుంటేందుకో లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుంటేందుకో మీ ఫంక్షన్లు బర్త్డేలు చేసుకుంటేందుకో కడితే దాన్ని ప్లాస్టింగ్ కూడా చేయని సన్నాసులు వీళ్ళందరూ. అందుకే చెప్తున్నా నేను, రేపు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ సోనియా అమ్మాయి చెప్పింది, తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా మహిళలకు 2,500 రూపాయలు జనవరి నుంచి ఇవ్వాలని, ప్రతి మహిళకు 2,500 ఇవ్వండి. ఇళ్లలో కరెంటును 1 రూపాయి బిల్ లేకుండా ఉచిత కరెంటు ఇవ్వమన్నది. ఈ 6 పథకాల్లో అది కూడా ఉంది. ప్రతి ఇంటింటికి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, కరెంటు బిల్లు లేకుండా చేసే కార్యక్రమం, మీకు కావలసినటువంటి పింఛన్లు, ఒక్క పింఛను భార్యాభర్తలు 2 ముసలు అయితే ఒకటే పింఛన్ ఇచ్చినాం. ఆ రోజు 2 కూడా ఇచ్చినాం. తీసేసిండు వీళ్ళు వచ్చి. మళ్ళా మనం ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ప్రతి కుటుంబంలో అర్హులైనటువంటి అందరికీ 60 ఏళ్ళు నిండిన భార్యాభర్తలు ఉంటే కూడా 4,000 రూపాయల పింఛన్లు ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పింఛన్లే కాదు, మీకు ఊర్లకు బస్సు వస్తే మీరు ఎక్కిపోతే ఎక్కడ 1 రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఎక్కడ పోయినా ఇప్పుడు కర్ణాటకలో చేసినాం, అది ఇక్కడ కూడా చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి పేదోళ్ళందరికీ రాజీవ్ తినేవాళ్ళు వస్తారు. వాడు దోచుకున్న డబ్బు ఉంది. కిషన్ రెడ్డి అనే దుర్మార్గుడు ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసిండు. అబ్దుల్లాపూర్ మెట్ అంటే హయాత్ నగర్ మండలం ఆ రోజు ఆదర్శ గ్రామం అబ్దుల్లాపూర్ మెట్టు. ఈరోజు ఆదర్శ గ్రామం కానొస్తలేదు నాకు. ఇది అధ్వాన్నంగా తయారైన కాలనీలాగా కానొస్తుంది. నేను మీ అందరికి ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం రేపు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇక్కడ కట్టిన వీటిని పట్టించుకోనటువంటి పనికి మాలిన సన్నాసులు వచ్చి ఇప్పుడు వచ్చి ఏదో మాటలు చెప్తారు. ఇక్కడ మనకు ఎంపీటీసీ ఉండు, ఇక్కడ ఉన్న డబ్బులు ఏమి లేవు. లేకపోతే మన ఎంపీపీ ఉండి డబ్బులు లేవు. కానీ ప్రభుత్వం ఇక్కడ వచ్చే ఆదాయాన్ని మొత్తం, ఈ మండలంలో వచ్చే ఆదాయం అంతా కేసీఆర్ కాళ్ళ కాడ పెడతాడు. ఈ పనికి మాలిన దద్దమ్మ ఈ గుండుగాడు. మీ డబ్బులు మీకు ఖర్చు పెట్టిన కనీస వసతులు వస్తాయి. మీ దగ్గర రాకుండా ఈ మండలంలో కోట్ల రూపాయలు ఈ మండలంకి వెళ్ళిపోతున్నాయి. ఈ మండల కోట్ల రూపాయల భూములు అమ్ముకున్నాడు. అందులో ఒక 10% ఇస్తే 1000 కోట్లు అవుతాయి. ఆ 1000 కోట్లు కింద మన మండలానికి ఇస్తే హైదరాబాద్ నగరానికంటే అందంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. కానీ ఇలా సోయి లేదు.